మీ ముందుకు ఉసిరికాయ పచ్చడితో మీ ముందుకు వచ్చాను. ఎలా చేయాలో చేసి మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇదిగోండి ఉసిరికాయలు. 1 కేజీ ఉసిరికాయలకి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఈ నూనెలో వేయించి పక్కన పెట్టానండి. ఇది 1/4 కేజీ గల్లుప్పుని ఆరబెట్టుకుని మిక్సీ బట్టి పక్కన పెట్టానండి. కల్లుప్పుగా వేయకూడదని. ఈ కారం 150 గ్రాముల కారం పక్కన పెట్టాను. 150 గ్రాములు ఆవు పిండి పక్కన పెట్టానండి. మిక్సీ బట్టి వేయించుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టాను. మెంతిపిండి కూడా వేయించుకొని 50 గ్రాములు పక్కన పెట్టాను. అయితే నూనె 1/2 కేజీ నూనెలో వేయించాను కాబట్టి 1/2 కేజీ నూనె వేయించిన తర్వాత చింతపండు 200 గ్రాములు నానబెట్టుకొని వేడినీళ్ళలో పెట్టి నానబెట్టుకొని దాన్ని మిక్సీ బట్టి దానిలో బాగా వేయించానండి. ఇది బాగా వేయించాను. 50 గ్రాములకి ఎల్లిపాయలు, ముందు తాలింపులు, కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఇదిగో బాగా నీళ్లు పోయేదాకా వేయించానండి. వేయించి పక్కన పెట్టాను. ఇది కలుపుకున్నామండి. ఇందులోకి ఉప్పు వేసారండి. కారం, ఆవు పిండి, మెంతిపిండి, ఒకసారి దీన్ని కలుపుతున్నానండి. మంచిగా ఇదంతా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చింతపండు మనం ఉడికించి పక్కన నీళ్ళు లేకుండా తడి లేకుండా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కండి. అది నూనె కలిపి ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి కలుపుతున్నాను. చక్కగా ముక్కకి పట్టే విధానంగా చక్కగా కలుపుకోవాలి. సరే ఎలా వచ్చిందో చక్కగా ఇలా ముక్క మొత్తం పట్టించుకుని ఇది మళ్ళీ దీనిలోకి వేసుకోవాలండి. నూనె సాలిపోతే వేడి చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. మీరు ఎలా పడతారో దీన్ని. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 3 రోజులు మగ్గిన తర్వాత చక్కగా తీసుకొని తినొచ్చండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.